హాయ్ ఫ్రెండ్స్, మన జోషుక్ యూట్యూబ్ ఛానల్కి ఝాన్సీ ఫుడ్ వ్లాగ్స్ అనేది కూడా యాడ్ చేసాము. ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ చేసాము. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. సూపర్ టేస్ట్ ఉంది. అసలు పీస్ అయితే ట్రస్ట్ మీ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేనైతే దీనికి రాజుగారి చికెన్ దమ్ బిర్యానీ అని పేరు పెడుతున్నాను, ఎందుకంటే ఇది మా డాడీ రెసిపీ. సో అండ్ ట్రస్ట్ మీ, అస్సలు ప్లేట్లో వేసుకుని తింటుంటే ఉంది సూపర్ అంటే సూపర్. అసలు టేస్ట్ అనేది ఇంత సూపర్ రెసిపీ చూపించిన తర్వాత మీరు కూడా ట్రై చేయకుండా ఉండరని కన్ఫర్మ్గా తెలుసు. సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఈ దాంతో మనం గోంగూర అండ్ రైతా అండ్ చికెన్ కర్రీతో అయితే పేరప్ చేశాను. అస్సలు బిర్యానీ పీస్ కూడా ఎంత బాగా వచ్చిందంటే సూపర్ వచ్చింది. అసలు మంచి కుక్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇదిగోండి గోంగూర అండ్ రైతా చికెన్ కర్రీతో పేరప్ చేశాను. ట్రస్ట్ మీ, అసలు చికెన్ కర్రీ అయితే సూపర్ ఉంది. ఈ చికెన్ కర్రీ రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇది ట్రై చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అబ్బా. రోజు మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇది చేసేసుకోవచ్చు. ఇలా లేస్ బిర్యానీస్ అని ఇంకా చాలా చాలా చేస్తూ ఉంటారు, బట్ ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీ. సో దీనికి కావాల్సినవి చూద్దాం. 1 kg బాస్మతి రైస్, 1 kg చికెన్, 3 tomatoes, 3 ఆనియన్స్, చెక్క 2 inches, లవంగాలు 8, షాజీరా, అనాస పువ్వు, ఇలాచి, లవంగాలు, మిరియాలు, అండ్ 100 grams అల్లం వెల్లుల్లి పేస్ట్, గీ 50 grams, ఆయిల్ 100 grams, కర్డ్ 1 కప్పు పెరుగు, బిర్యానీ ఆకు, 1 లెమన్ అండ్ మిర్చి, కారం, సాల్ట్, ధనియాల పౌడర్ 2 spoons, గరం మసాలా 1 spoon, చికెన్ మసాలా 1 spoon, పుదీనా అండ్ కొత్తిమీర. సో ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో 1 kg చికెన్ తీసుకొని 1 కప్ పెరుగు యాడ్ చేద్దాం. తర్వాత కొంచెం కారం వేసుకుందామని 2 spoons వేసుకుందాం. అంటే మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు, బట్ బిర్యానీలో కాబట్టి 2 spoons వేసుకుందాం. సో అండ్ నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కూడా అంతే, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అండ్ ధనియా పౌడర్ 2 spoons, గరం మసాలా 1 spoon, చికెన్ మసాలా 1 spoon, సో మసాలాలన్నీ బాగా పట్టించాలన్నమాట, మనకు బిర్యానీకి బాగా వస్తుంది. సో సాల్ట్ మనకు తగినంత వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి 2 spoons వేసుకుందాం. అంటే బిర్యానీలో కూడా మనం వేసుకున్నాం కాబట్టి చికెన్ మ్యారినేట్లో 2 spoons వేసుకుందాం. 1/2 లెమన్, సీడ్స్ తీసిన లెమన్ చక్కగా స్క్వీజ్ చేసేసుకుందాం మొత్తం కంప్లీట్గా నీట్గా. సో ఇలా ఇలా అన్నీ వేసేసి చక్కగా కలిపేసుకుందాం మొత్తం నీట్గా. అండ్ 2 spoons ఆయిల్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో 2 spoons ఆయిల్ యాడ్ చేసుకుందాం. 2 spoons ఆయిల్, ఎందుకంటే మనం బిర్యానీలో మళ్ళీ యాడ్ చేసుకుంటాం, దీంట్లో జస్ట్ టేస్ట్ కోసం 2 spoons యాడ్ చేసుకుందాం. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకొని మంచిగా పీసెస్కి అంతా మసాలా అంతా పీసెస్కి అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలా ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 1 hour మ్యారినేట్ అవ్వాలి ఫ్రెండ్స్. అండ్ 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాం.
సో 1 kg. సో నీట్గా దాన్ని 3 times వాష్ చేసుకొని, ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 1 hour, చికెన్ అయితే ఎలా అయితే 1 hour మ్యారినేట్ అవుతుందో అలాగే 1 hour. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, యాక్చువల్లీ నెయ్యి ఇష్టం ఉంటే అంత నెయ్యితోనే చేసుకోవచ్చు, బట్ అంత నెయ్యితో ఉంటే ఎగటేస్తుంది కాబట్టి ఒక 50 grams గీ అండ్ 100 grams అండ్ ఆయిల్ తీసుకుంటున్నాం మనమైతే. సో కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 100 grams ఆయిల్ వేసుకుందామండి. సో వాటర్ అంతా ఇది అయిపోయిన తర్వాత ఒక 100 grams ఆయిల్ అయితే వేసుకున్నాం. సో ఒక 50 grams గీ అయితే వేసుకుంటున్నామండి ఇప్పుడు. సో మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఒకవేళ మీకు కంప్లీట్గా గీ కావాలంటే 150 grams గీ వేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ హాఫ్ అంటే అదొక 50 grams అండ్ ఇది ఒక 100 grams వేసుకుంటున్నాం, అంటే టోటల్ 150 grams వేసుకుంటున్నాం. సో ఇది మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ అండ్ గీ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక చూపించిన మసాలాలన్నీ వేసేసుకుందాం. బిర్యానీ ఆకు, లవంగాలు అన్నీ వేసేసుకొని మంచిగా తిప్పేసుకుందామండి. మంచిగా ఫ్రై చేసేసుకుందాం. అవి ఫ్రై అయిన తర్వాత 3 onions కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ 3 onions వేసేసుకుందాం. ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ కలర్లోకి రావాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. దాని తర్వాత ఒక 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. మన బిర్యానీకి సరిపడినట్టు ఉండాలి కాబట్టి ఒక 3 spoons వేసుకున్నాం. మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్స్ అండ్ మసాలా అండ్ అంతా మంచి ఫ్రై అయిపోయిన తర్వాత 3 tomatoes అండ్ మిర్చి, మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా మంచిగా అన్నీ వేసేసుకొని నీట్గా, ఏంటండి బాబు ఇంత క్లీన్ చేస్తున్నారు అనుకుంటున్నారా, ఏదైనా వేస్ట్ చేయడం ఎందుకండి, నీట్గా వేసేసుకున్నాం. కలిపేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకొని అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుందాం. సో మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ వేసి మిక్స్ చేసాం కదా, ఒక 10 minutesలో అలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మంచిగా దాన్ని మూత పెట్టేసాం కదా, ఒక 10 minutesలో అంటే చికెన్ అనేది ఒక 40% ఆయిల్లో కుక్ అయిపోతుంది. సో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి, ఒక 40% కుక్ అయిపోయి ఉంటుంది చికెన్ ఇప్పటికే. సో ఇలా మంచిగా తిప్పేసుకొని, సో ఇప్పుడు మంచిగా ముక్క ఇదైపోయింది కాబట్టి ఇంకా మనం వాటర్ వేసేసుకుందాం. వాటర్ అనేది ఇప్పుడు మనం 1 kg బాస్మతి రైస్ వేసాం కాబట్టి సో 1.5 అన్నమాట. ఇప్పుడు సేమ్ దాంతోనే కొలతతో 1.5 దాకా వాటర్ పోసుకున్నాం. దాంతోనే రైస్ తీసుకున్నాం కదా, దాంతోనే కొలత 1.5 వాటర్ పోసేసుకున్నాం. మంచిగా తిప్పేసుకొని, సో ఇందాక ఒక 2 spoons యాడ్ చేసుకున్నామండి సాల్ట్. ఇందాక మనం మ్యారినేట్ వరకు వేసుకున్నాం కదా, ఇప్పుడు బిర్యానీకి తగ్గట్టు ఒక 2 spoons సాల్ట్ యాడ్ చేసుకున్నాం. మంచిగా తిప్పేసేసి క్లోజ్ చేసేస్తే అది మంచిగా ఒక మరిగేదాకా ఒక 10 minutes, ఒక 10 minutes ఆగి చూస్తే మంచిగా తెల్లుతుంది. అంటే ఇప్పుడు ఒక 30% చికెన్ అనేది కుక్ అయిపోయింది అనమాట. ఇందాక ఆయిల్లో ఒక 40% అండ్ ఇప్పుడు 30%. సో ఇలా మంచిగా 70% కుక్ అయిపోయింది, దాంట్లో చికెన్ కుక్ అయింది. సో ఇలా వాటర్ వెళ్తే పొంగు రాగానే రైస్ అయితే వేసేసుకుందాం. దాంట్లో మనం ఫస్ట్ ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ 1 hour నానిన బాస్మతి రైస్ని మనం దాంట్లో యాడ్ చేసేసుకుందాం. సో మంచిగా దాన్ని కలిపేసి పీస్ అంతా పోకుండా నీట్గా స్లోగా దాన్ని మెల్లగా తిప్పుకుంటూ మనం మసాలా అండ్ చికెన్ రైస్ నీట్గా కలిపేసుకొని సో దాని మీద మూత పెట్టేద్దాం. ఒక 10 minutes హై ఫ్లేమ్ మీద ఉడికించి
మూత పెట్టేసి చూద్దాం. ఒక 10 మినిట్స్లో చూడండి అలా 70% వరకు కుక్ అయిపోతూ ఉంటుంది రైస్ కూడా. నీట్గా ఆయిల్ పైకి వచ్చేస్తూ వాటర్ ఎవాపరేట్ అవుతూ ఒక 70% కుక్ అయిపోతుంది. రైస్ తీసి చూద్దాము. మళ్ళీ ఒక 10 మినిట్స్ అలాగే పెట్టేసి చూడండి, ఇంకా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. నీట్గా రైస్ అనేది మనకు కనపడుతుంది. వాటర్ కూడా ఇంకా ఎక్కువ లేవు, చాలా వరకు కుక్ అయిపోయింది. నీట్గా రైస్ తీసి చూద్దాము. ఒక 70% దాకా కుక్ అయిపోయిందండి. కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా నీట్గా మనం మూత పెట్టేసి ఇంకొక 15 మినిట్స్ దమ్ పట్టించామంటే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ. సో ఇంకా నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసి, సో మనకి దమ్ అవ్వాలి కాబట్టి మూత పైన కొంచెం వెయిట్ పెట్టుకుందాం. అంటే ఒక దాంట్లో వాటర్ పోసుకుందాం మేము. సో అది వెయిట్ పెట్టుకుందాం. మంచిగా సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ అండి రెడీ అయిపోతుంది మన చికెన్ దమ్ బిర్యానీ. ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి అలా చూసిన తర్వాత ఓపెన్ చేద్దాం. మన బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది. కమ్ ఆన్ ఫ్రెండ్స్, చక్కగా నీట్గా కుక్ అయిపోయింది. అసలు కొంచెం కూడా వాటర్ లేకుండా నీట్గా, అసలు రైస్కి ఏ పీస్కి పీస్ కనపడుతుంది, రైస్ కనపడుతుంది నీట్గా. సో ఇలా అయిపోయిందండి. కిందకి దించేసి మన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ నీట్గా మొత్తం గార్నిష్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మన సింపుల్ రెసిపీ, మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్.